హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ స్టోర్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మొత్తానికి అయితే 4:30 అయింది. యాక్చువల్ 12:30కి బస్ క్యాన్సిల్ అయిందండి. మళ్ళీ చెక్ చేసి ఇంకో ట్రావెల్స్ బుక్ చేసుకున్నాను ఇంకా. సో బయట కూడా ఎండ మొత్తం చాలా ఉంది. 4:30 అయింది యాక్చువల్గా ఇప్పుడు టైం. బట్ టైం వెదర్ చూస్తుంటే 12:30 అయినట్టు ఉంది. ఎండ అంత హాట్గా ఉంది బెంగళూరులో కూడా. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బెంగళూరులో ఎండలు ఎక్కువ ఉన్నాయి. సో లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మా అత్తయ్య గారు కూడా ఇంకా బౌల్స్ కుట్టించమని చెప్పేసి బ్లౌజులు ఇచ్చేసారు. ఇంకా బుక్స్ కూడా పిల్లల కోసం తీసుకున్నాను. ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళు బైక్ మీద, మా పెద్ద బాబు మా హస్బెండ్ బైక్ మీద వస్తున్నారు, నేను చిన్నోడు బస్కి వస్తున్నాను ఇంకా. సో హొస్కోటలో పికప్, అక్కడ నుంచి బయలుదేరదామని చెప్పేసి. యాక్చువల్గా మేము ఇయర్ కార్ అమ్మేసాం, ఇంకొక కార్ కొందామని చెప్పేసి. లేకపోతే అందరం కార్లోనే వెళ్ళిపోయే వాళ్ళం ఇంకా. సో మాకు ఇంకా ఇక్కడ ఆధార్ ఫ్రీ కాబట్టి ఇంకా సరదాగా బస్సులో వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి డైరెక్ట్ 1 స్టాప్ అయింది. ఇంకా ట్రావెల్స్కి రీచ్ హొస్కోట ట్రావెల్స్ దగ్గరికి రీచ్ అయిపోయాం. బస్ ఎక్కేసాం, బస్ స్టార్ట్ అయిపోయింది. సో నైట్ ఇంకా లేట్ అయిపోయిందని పడుకున్నాం. పిల్లలకి తినిపించేసి తీసుకొచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాం. సో వెదర్ మాత్రం చాలా బాగుంది. దగ్గర ఇంకొక 2 hours రీచ్ అయిపోతాం మేమైతే ఖమ్మంకి. వాడు లేచేసి ఇంకా ట్యాబ్ ఓపెన్ చేయమని చెప్పేసి అంటున్నాడు. నైట్ ఒక 1 hour బస్సు లేట్ అవడం వల్ల ఇంకా సో కొంచెం ఫాస్ట్గా వెళ్తా ఉన్నాడు టైం రికవరీ చేయడం కోసం. యాక్చువల్గా నైట్ 7కి రావాల్సిన బస్సు 8:50కి వచ్చింది. దగ్గర 9 అయిపోయిందండి. సో 1.5 hour పైన లేట్ అయిపోయింది బస్సు. సో దానివల్ల మార్నింగ్ కొంచెం స్పీడ్గా వెళ్తున్నాడు. నెక్స్ట్ నైట్ మాత్రం మంచిగా నిద్రపట్టింది. బస్సు కూడా చాలా బాగుంది. లాస్ట్లో బుక్ చేశాను. బస్సు ఎలా ఉంటుందో అనుకున్నాం, బట్ బస్సు కన్వీనియంట్గా బాగుంది. స్పేసియస్గా ఇచ్చాడు. డబల్ సీటర్ బస్సు, 2 స్లీపింగ్ బెర్త్ అండి. పిల్లలు కూడా మంచిగా నిద్రపోయారు. సో మార్నింగ్ లేచేటప్పటికి ఆల్మోస్ట్ మేము 6:30, 6-7 అయిపోయింది. ఇంకా 8:30 కాబట్టి సరదా కాసేపు అట్లా మాట్లాడుకున్నాం. అక్కడక్కడ పిల్లలకి వ్యూస్ చూపించడం అట్లా కాసేపు. ఇంకా వాళ్ళు బోర్ కొడుతుందంటే. సో చూసారుగా, ఇది మా ఖమ్మం టు బెంగళూరు వీడియో. సో ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బై ఇంకొక వీడియోలో కలుద్దాం.